యువకులు మత్తు పదార్థాలను వదిలేసి అధ్యయనంపై దృష్టి సారించి చైతన్యంతో ముందుకెళ్లాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి శ్రీకాంత్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని రోజుకు కొన్ని గ్రామాలకు ఎంచుకొని ఆ గ్రామాల్లోకి కాలినడకన వెళ్తూ యువకులతో ఇంటరాక్ట్ అయ్యానని ఆయన చెప్పారు. యువకులు పార్టీలకు అతీతంగా డివైఎఫ్ఐ చేరి సమాజ చైతన్యం కోసం, ఈ దేశ పురోగతి కోసం దేశంలో మత్తును వదిలి మానవత్వాన్ని చాటుతూ మన దేశ ఐక్యతను ప్రదర్శిస్తూ ఈ దేశ సమాజానికి నిర్మాణంలో యువకులు భాగస్వాములు అయ్యేందుకు డివైఎఫ్ఐ యువజన సంఘం వేదికను ఉపయోగించుకోవాలని ఆయన యువకులకు చెబుతూ వారితో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ప్రస్తుత సమాజంలో ఉండే అటువంటి యువత ఈ రోజులలో ఏదో ఒక కారణం చేత ప్రేమ కారణమో లేదంటే ఆర్థికపరమైన కారణాలు, సామాజికమైన పరమైన కారణాలు, చదువులో ఫెయిల్ అవ్వడం వల్లనో ఇటువంటి కారణాల వల్ల అభద్రతా భావానికి లోనై అదిని మర్చిపోవడం కోసం మత్తు అనే వ్యసనానికి, అది గంజాయి అయితేంది, సిగరెట్ అయితేంది, గుట్కా అయితేంది, ఏదో ఒక రకంలో మత్తుకు ఈ రోజు ఉన్నటువంటి యువకులు బానిసలు అవుతూ ఉన్నారు. ఆ బానిసలు కావడం వలన వాళ్ళ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఈరోజు వాళ్ళ కుటుంబాలను కోల్పోయే అటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉన్నది. అందుకోసమే ఈరోజు ప్రభుత్వము ఒక ప్రత్యామ్నాయ పరిస్థితిని తీసుకురావడం కోసం గంజాయిని అరికడతాము అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం పనిచేయడంతో పాటునే యువకులకు కూడా మనం కూడా భాగస్వామ్యమై ఈరోజు హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉన్నది. అధ్యయనాన్ని యువకులు మర్చిపోయారు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా అనే మహమ్మారికి లోనై సోషల్ మీడియాలో కూడా మంచి విషయాలను గ్రహించకుండా అనవసరమైన విషయాలకు వాళ్ళు అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు పడే కష్టాలని అర్థం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ విధానాలలో ప్రశ్నిస్తూనే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాలకు కూడా యువకులు భాగస్వాములు కావాలి. ఈరోజు ఉన్నటువంటి యువకులకు డివైఎఫ్ఐ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది అని చెప్పడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా. యువకులకి ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, మీకు డివైఎఫ్ఐ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. మీరు అప్పుడే వ్యసనాల్ని ఒకటేసారి మర్చిపోవాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. క్రమక్రమంగా మీరు మర్చిపోవడం కోసం, దాని నుంచి పక్కదారి పట్టడం కోసం, అధ్యయనం అనే వ్యసనాన్ని మీకు అలవాటు చేయడం కోసం డివైఎఫ్ఐ సాయశక్తుల కృషి చేస్తుంది. మీరు దాని నుంచి ఆ వ్యసనాన్ని అలవాటు నుంచి తప్పించడం కోసం మీకు కావాల్సినటువంటి సహాయక చర్యలు కూడా డివైఎఫ్ఐ చేస్తుంది. యువకులారా, మీ అందరికీ ఒక గొప్ప ప్లాట్ఫామ్, మిమ్మల్ని అధ్యయనం వైపు మళ్లించడం కోసం. ఈ సమాజంలో మీ అందరికీ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని సామాజిక స్పృహ వైపు నడిపించడం కోసం డివైఎఫ్ఐ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీకోసం ఉన్నది. ఏంటంటే గత 3 రోజుల నుంచి నేను రోజు కొన్ని గ్రామాలు టార్గెట్ పెట్టుకొని అక్కడ ఉండే యువకులు 2, 3, 4 కలుస్తూ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో యువకులకి చైతన్యం అనేది ఉంది, కానీ దాన్ని ఉపయోగిస్తలేదు. మనం సోషల్ మీడియాలో ఒక రీల్ పెడితే ఎంతమంది చూస్తారు అనేది చూడగలుగుతాం, ఎంతమందికి పోతుంది అనేది మనం చూస్తాం. మనం పెట్టే ప్రతి రీలు దాదాపు 100 మందిని మించి పోతుంది. కానీ మనం పెట్టే సబ్జెక్టులో వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నాయో మాత్రమే పెడుతున్నాం తప్పితే ఈరోజు సమాజంలో ఏం జరుగుతున్నాయో అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. పోనీ ఆ స్థాయి చైతన్యం లేదా అని అంటే ఒకసారి యువకులు కనుక కలుసుకుంటే కాందేం లేదు. నాకు 26 సంవత్సరాలలో నేను అనుకుంటే, నా వ్యక్తిగత జీవితంలో నేను అనుకుంటే ఏదైనా ఆర్థికపరమైనటువంటి సంపాదించుకోవడానికి ఇదే ఈ నడవడం కోసం పెట్టే కృషిని అటు పెడితే సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో యువకులు చాలామందికి మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. హార్ట్ అటాక్లు వచ్చి 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసులోనే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సేమ్ టైం ఏదో ఒక రూపంలో మత్తు అనేది మన నోట్లో నానుతుంది. అది నానడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మన బాడీలో మనకు సహకరించకపోతే దాన్ని తీసుకుంటే మర్చిపోవడం కోసం కావచ్చు, జీవితంలో ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయితే దాన్ని మర్చిపోవడం కోసం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. కానీ బేసికల్గా యువకులు అధ్యయనం చేయగలిగితే, ఆ అధ్యయనం అనే మత్తుని కనుక అలవాటు చేసుకోగలిగితే దాన్ని మించిన మత్తు ఇంకోటి ఉండదు. దాని ద్వారా ఆ మత్తు అలవాటు అయితే, అధ్యయనం అనే మత్తు అలవాటు అయితే ఈ సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు గుట్కా తిన్నాం అనుకో, నీకు నోటి క్యాన్సర్ వస్తాయి. నా పేరు శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. డివైఎఫ్ఐ అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అది భారత ప్రజాతంత్ర యువజన సమైక్య. యువకుల కోసం ఈరోజు యువకులలో ఉండే అటువంటి వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసలైపోయి కనీసం సామాజిక స్పృహ లేకుండా, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు లేకుండా ఈరోజు
ఏ పని చేసుకోకుండా మత్తుకి బానిసలై ఒక రకంగా ఫోన్కి సోషల్ మీడియాకి బానిసలై ఎటువంటి సమాజంలో జరిగే ఎటువంటి విషయాలపైన అవగాహన లేకుండా ఈరోజు యువకులు అమ్ముతున్నారు. కనీసం సమాజంలో జరిగే పరిస్థితులను తెలుసుకోలేని పరిస్థితిలో యువకులు ఉన్నారు. కాబట్టి ఈ యువజన సంఘం ఏం చేయాలనుకున్నది అంటే, మనము ఎంతమందిని వీలైతే అంతమందిని, 3 4 విలేజ్కో 2 3 కలిసి అయినా సరే ఒక మత్తు పదార్థాలను వదిలేయాలి, మానవత్వాన్ని చాటాలి, ఈ సమాజం పైన యువకులు అధ్యయనం చేయాలి అనే కాన్సెప్ట్తో నిన్నటి నుంచి నేను డబ్బులు లేకపోయినా, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, మనకు ఒక ఆశయం ఉంటే చాలు, ఆ ఆశయంతో యువకుడు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అనే ఆ విషయం చెప్పడం కోసం నిన్న నుంచి కొన్ని గ్రామాలు, కాటారం మండల పరిధిలో ఉండేటువంటి కొన్ని గ్రామాలను తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటంటే, ఒకరోజు మనం డేట్ అనుకొని యువకులందరి నెంబర్లు తీసుకొని ఒకరోజు కాటారంలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలి అని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో భాగంగా యువజన సంఘంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని కూడా. సిపిఎం పార్టీగా ఈరోజు ఉండేటువంటి గ్రామాలలో ఉండేటువంటి స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఈ తెలుసుకున్న సమస్యల్ని అధికారులను విన్నవించడం కోసం ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఇట్లా విలేజ్ టు విలేజ్ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజున్న పరిస్థితులలో కనీసము అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే యువకులు, ఈరోజు ప్రభుత్వము తను కొత్త ఆలోచన చేసింది. ఏ ప్రభుత్వం చేయని యువకులారా, మీ అందరికి కూడా డివైఎఫ్ఐ అనే గొప్ప ప్లాట్ఫామ్ ఉన్నది. మీకు అధ్యయనం అనే వ్యసనాన్ని అలవాటు చేస్తుంది, సమాజంలో జరిగే పరిస్థితులపైన అవగాహన కల్పిస్తుంది, సమాజంలో ప్రజలకు అవసరమైనటువంటి పోరాటాలని చేసే దానికోసం మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా డివైఎఫ్ఐలో, నా ప్రయత్నానికి మీరందరూ తోడై డివైఎఫ్ఐలో భాగస్వాములై మన మిత్రులను, మన తమ్ములను, అన్నలను కాపాడుకోవడం కోసం ఈ గంజాయి అనే మత్తు పదార్థాల వ్యసనాల నుంచి తప్పించడం కోసం మనమందరం కలిసి ప్రయత్నం చేసి మన దేశ సమసమాజ నిర్మాణంలో భాగస్వామ్యమై ఈ దేశంలో ఐక్యతను చాటడం కోసం మనమందరం పాటుపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు శ్రీకాంత్, డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా కార్యదర్శిని.